బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ఎవరైతే చనిపోయారో డాక్టర్ ప్రత్యూష వాళ్ళ నాన్నగారితో అయితే మనం ఉన్నాం. అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కూతురు డాక్టర్ ప్రత్యూషను 2017 సంవత్సరం లోపల డాక్టర్ అల్లాడి సృజన్ అని సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కేఎంసీలో పనిచేస్తున్న వ్యక్తికి, అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. 2018లో నాకు ఒక పెద్ద మన్మరాలు పుట్టడం జరిగింది ఫస్ట్. తర్వాత మొన్న ఈ జనవరి 1న చిన్న మన్మరాలు పుట్టడం జరిగింది. హాయిగా ఉన్నారు, మంచిగా జీవితంలో మంచిగా సంతోషంగా ఉన్నారని మేము భావిస్తున్న తరుణం లోపల మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్కు వచ్చి కొన్ని ఇంటర్వ్యూలు చేసినటువంటి ఒక అమ్మాయి, అంటే ఈ జాతికే ఒక కలంకమైనటువంటి ఒక బానోతు శృతి అనే ఒక అమ్మాయి బుట్టబొమ్మ, ఇన్స్టాగ్రామ్ లోపల బుట్టబొమ్మ 17 అని చెప్పి ఉన్నటువంటి ఈ అమ్మాయి రీల్స్ చేసి దాంట్లో పెడతా ఉంటుంది. అటువంటి ఆ అమ్మాయి వచ్చి మాలుడైనటువంటి ఈ డాక్టర్ సృజన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈయనతో పాటు ఇంకో నలుగురిని చేసి అందులో ఇక ఆయన మొత్తం ఈయన ట్రాప్లో పడి కంప్లీట్గా నా బిడ్డను, నా మన్మరాళ్ళను, వాళ్ళను నిర్లక్ష్యం చేసి ఒక రకమైన చిత్రహింసలకు గురి చేసుకుంటూ చేయడం జరిగింది. అంటే ఈ అమ్మాయి ఉంది అని మీకు ముందుగానే తెలుసా అంకుల్, లేకపోతే ఈ మధ్య ఏమైనా? ఈ మధ్యలోనే అని అంటే మాకు తెలిసింది ఏప్రిల్ మేలో మాకు తెలిసింది ఈ విషయం. నా బిడ్డకు ముందు తెలుసు, కానీ నేను ఒక పేషెంట్ను, హార్ట్ పేషెంట్ను కాబట్టి నా బిడ్డ ఏమనుకున్నదంటే, నాకు మా నాన్నకు చెప్తే ఆయన ఎక్కడ ఏమవుతాడో అనే భయంతో తను చెప్పకుండా తన మనసులో పెట్టుకొని తను నిలదీస్తూనే వచ్చింది, తనను అడుగుతూనే వచ్చింది, తను మారుతాడు అని వెయిట్ చేసుకుంటూ వచ్చింది. వచ్చినా కూడా దరిద్రుడు మారకుండా ఇంకా నువ్వు మాట్లాడితే, నువ్వు అడిగితే నేను తప్పనిసరిగా దాన్ని పెళ్లి చేసుకుంటా, లేకపోతే దాన్ని నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పి ఇట్లా చిత్రహింసలు చేయడం జరిగింది, కొట్టడం జరిగింది, ఎన్నోసార్లు తిట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు ఈ మధ్యలో ఇప్పుడు తెలిసినాయి ఇవన్నీ కూడా. అటువంటి వ్యక్తి ఏం చేసిందంటే ఇవన్నీ కూడా తను మాకు చెప్పక వాళ్ళ అత్తమామలకు చెప్తే, ఆ అత్తమామలు కూడా ఎటువంటి దౌర్భాగ్యులు అంటే, మా అబ్బాయికి బుద్ధి చెప్పాల్సింది పోయి, మా అబ్బాయి పెద్ద డాక్టరు, మా అబ్బాయి మగాడు, ఇలాంటి స్నేహాలు, ఇలాంటి స్నేహితులు బోలెడు మంది ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు నువ్వు అని చెప్పి ఎదురు బూతులు తిట్టి కొట్టడం జరిగింది. ఆ విషయాన్ని కూడా అది మనసులో పెట్టుకుని బాగా డిప్రెషన్కు గురైపోయి, నిన్న మధ్యాహ్నం ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మొన్ననేమో పొద్దున్నే వీళ్ళ ప్రీ ప్లాన్డ్ అనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఎట్లా అనంటే 7 సంవత్సరాల మన్మరాలను, 7 నెలల మన్మరాలను, 7 నెలల పాపను ఎవరన్నా తల్లికి దూరం చేస్తారా? తల్లి దగ్గరికి వెళ్ళి దూరం చేస్తారా? చేసి తల్లి దగ్గరికి వెళ్ళి దూరం చేసి 7 నెలల మన్మరాలను, 7 సంవత్సరాల మన్మరాలు ఇద్దరిని తీసుకొని వాళ్ళు ఆడ పెద్ద ఫంక్షన్ లేదు, ఏం లేదు, భద్రాచలం అవతల చెర్ల అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళేమో శనివారం వెళ్ళిపోయినరు, ఆదివారం ఈవినింగ్ 4:30కు వీడి పని చేయడం జరిగింది. ఇది మిస్టీరియస్. అంటే మీరు పిల్లల్ని తీసుకెళ్లిన విషయం మీకు ఏమైనా తెలుసా ముందుగా? ముందు తెలియదు. తెల్లవారి అడిగేసరికి తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు. అట్లా అడిగే వరకే తీసుకెళ్ళిపోయినారు. ఎవరు మరి ఎందుకు పంపినాం అమ్మ అని చెప్పి మేము మా అమ్మాయిని కోప్పడితే, మా భర్తనే పంపమని చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నది. భర్త పంపమని నువ్వెట్లా పంపుతావే, నీ బిడ్డ కదా, నువ్వు ఇంత చిన్న అంటే నేను పంపకపోతే మళ్ళీ ఏం గొడవ చేస్తాడు, నన్ను మళ్ళీ ఎక్కడ కొడతాడు, మళ్ళీ ఏం చేస్తాడు అని చెప్పి భయపడి పంపించిన అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పోయి చూస్తే అది బయట నుండి ఓపెన్ చేసే డోరు, ఆ డోర్ను పలగొట్టి ఒక సీన్ క్రియేట్ చేసి లోపలనేమో హ్యాంగింగ్ చేసుకున్నదని చెప్తున్నాడు. హ్యాంగింగ్ చేసుకున్న బాడీని ముట్టుకోవద్దు చనిపోయి ఉంటే. అట్లాంటిది వీడే దాన్ని బాడీని తీసి, ఆ బాడీ చనిపోయిన బాడీని ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తాం. అది కూడా వాడు ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నవాడికి తెలిసినా కూడా వాడు ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్ తీసుకుపోయి పెట్టి మాకు కూడా ఇన్ఫామ్ చేయకుండా పక్కింటి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది. తెలిస్తే మేము అక్కడికి పోయేసరికి నా బిడ్డ ఒంటి మీద రకరకాల గాయాలు మొత్తం ఉన్నాయి. ఆ గాయాలతోటి అది మొత్తం బ్లీడింగ్ అవుతూ ఉన్నది. అప్పుడు వాళ్ళను గట్టిగా అడిగితే అప్పుడు చెప్పడం జరిగింది ఏంటంటే, ఆల్రెడీ ఇంటి దగ్గరనే హ్యాంగింగ్ చేసుకొని ఉన్నది, అప్పుడే చనిపోయింది అని అంటున్నారు. హ్యాంగింగ్ చేసుకొని ఉన్నట్టయితే గాయాలు ఎక్కడి నుండి వచ్చినాయి, బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇక పోలీస్ ఈ టైం ఎప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకు తెలిసిన తర్వాత తీసుకొచ్చారా ఇక్కడికి? అక్కడికే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు. వచ్చేసి ఏసీపీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏసీపీ గారికి కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా పాపం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మాత్రం బాగా రెస్పాండ్ అయ్యిండ్రు. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడికి వచ్చేసి మమ్మల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి చూసిన తర్వాత వాళ్ళంతా ఇదంతా కొంచెం అనుమానంగా ఉన్నదని వాళ్ళు కూడా అనడం జరిగింది.
మాకు కూడా అసలు దాన్ని ఎట్లా బాడీని ఎట్లా దించుతారు, ఎందుకు దించిండ్రు చేసిండ్రు అని చెప్పానంటే సమాధానం లేదు. వాడిని పిలిచి అడిగితే కూడా వాడు నాకు 7-8 నెలల నుంచి నాకు ఒక అమ్మాయితో సంబంధం ఉందనే చెప్తున్నాడు వాడు. అంటే అఫీషియల్గా మీతో కూడా చెప్తున్నాడా లేకపోతే పోలీస్ వాళ్ళతో? పోలీసులకే చెప్తున్నాడు వాడు. 7-8 నెలల నుంచి నాకు ఒక అమ్మాయితో అఫైర్ ఉన్నది, సంబంధం ఉన్నది అని చెప్తాడు వాడు. మా అమ్మా నాన్నలతోటి మా భార్యకు సరిగా పడకపోయేదనేది ఒక కారణము. రెండో కారణము నాకు 8 నెలల నుంచి ఒక అమ్మాయితో అఫైర్ ఉన్నది, ఆ అమ్మాయిని విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి మాకు అని చెప్పిండు వాడు. నేను అనేది ఏంటంటే అటువంటి నీచుల్ని, ఒక పవిత్రమైన వైద్య వృత్తికే కలంకం తెచ్చినటువంటి వాని పట్టాన్ని రద్దు చేయాలి. ఇంకొక డాక్టర్ ఎవడు కూడా ఇలాంటి అమ్మాయిలకు ఇట్లాంటి అన్యాయం చేయొద్దు. ఆ తల్లిదండ్రుల మీద శిక్ష చేయాలి. అలాగే ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి అనే విధంగా ఉన్నది. భానుమతి శృతి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.